ఇప్పుడు ఎగ్జాక్ట్గా గోపాలపట్నం నుంచి స్టార్ట్ అవుతున్నాం మనం. మాధవధార వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే కొంచెం నాకు తెలిసి ఒక 5 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఇక్కడ నుంచి చాలా దగ్గరే. ఇదంతా గోపాలపట్నం. మా ఇల్లు గోపాలపట్నంలో ఉంది. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. గోపాలపట్నం గురించి తెలియని వాళ్ళు ఎవరు? విశాఖపట్నంలో అందరికీ గోపాలపట్నం గురించి తెలిసిందే. ఈ ఏరియా కానీ రోడ్స్ కానీ చాలా నీట్గా ఉంది. వైజాగ్లో రోడ్స్ అనేవి చాలా ఫ్రీగా నీట్గా వెళ్ళచ్చు. మనం ఎన్ఏడి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎక్కిపోతున్నాం. ఇది ఎన్ఏడి ఫ్లైఓవర్. ఇది రీసెంట్గా బిల్డ్ చేశారు. ఇక్కడ మన మాధవధార వెళ్ళాలంటే గాజువాక నుండి కానీ టౌన్ నుండి కానీ ఇదే పాయింట్. ఈ బ్రిడ్జ్ కూడా చాలా బాగుంటుంది. చూడటానికి చాలా అందంగా ఉంటుంది అనుకోండి. వైజాగ్ అందాల్లో ఇదొకటి. ఇప్పుడు లెఫ్ట్ కట్ అయ్యి మనం స్ట్రైట్గా దూసుకుని వెళ్దాం. ఇప్పుడు మనం ఆర్ఎంబి జంక్షన్కి వచ్చాం. ఈ జంక్షన్ నుండి లెఫ్ట్ తీసుకుని పైకి వెళ్ళాలి. మాధవధార కొండ వైపు వెళ్ళాలన్నమాట. ఈ లెఫ్ట్ తీసుకుని పైకి వెళ్ళాలి. అదిగో ఎదురుగా కనబడుతుంది చూసారా, అదే మాధవధార కొండ. ఇప్పుడు దాని దగ్గరికి వెళ్తున్నాం మనం. ఒకప్పుడు 15 సంవత్సరాల క్రితం ఇదంతా అడవి ప్రాంతంలాగా ఉండేది, కొండ ప్రాంతంలాగా ఉండేది. దీన్ని ఇప్పుడు చాలా డెవలప్ చేశారు. చూడటానికి బాగా కనబడుతుంది. ఆ కొండలు చూసారా, ఆ వెనకాతలు ఉండేది సింహాచలం. ఈ కొండలన్నీ ఒక దగ్గరే ఉంటాయి అన్నమాట. ఈ లెఫ్ట్ తిరగాలి. ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోవడమే. స్ట్రైట్గా వెళ్ళిపోతే చూడటానికి వీధుల్లాగా ఉంటాయి. కాకపోతే పైన గుడి ఉంది. అది ఎప్పుడో గుడి కదా. ఈ ఇల్లులు ఇవన్నీ డెవలప్మెంట్ అయ్యి. ఇక్కడ టోల్ ఉంటుంది. ఇది ఇప్పుడే టోల్ గేట్ కట్టి లోపలికి వచ్చాం. ఇక్కడ కూడా టోల్ ఉంటుంది. బైక్కి అయితే 10 రూపాయలు, కార్కి అయితే 50 రూపాయలు, ఆటోకి అయితే 20 రూపాయలు. రీజనల్ ప్రైజెస్ అంతా ఇక్కడ అంతా. ఇక్కడ చెట్లు కానీ అవి కానీ అలాగే ఉంచేశారు. ఆ రోడ్డు కోసమే కొట్టేసి ఉంటారు. ఒకప్పుడు ఇదంతా మరి అడవిలాగా ఉండేది. ఆ గ్రీనరీ కానీ ఇవన్నీ చాలా బాగుంది. నేచర్ లవర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ప్లేస్ని చాలా ఇష్టపడతారు. ఇదేనండి పార్కింగ్. సక్సెస్ఫుల్గా మనం పార్క్ చేస్తాం బండి. ఆ ఎదురుగా షార్ట్ వేసుకుని వెళ్తున్నాడు కదా మనిషి, అది ఎవడా కాదు, అది నేనేనండి. లొకేషన్ ఇదే. లొకేషన్ చూడటానికి చాలా బాగుంది, గ్రీనరీగా. ఈ రైట్ సైడ్ ఉన్న గుడే మాధవస్వామి గుడి. మనం ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఒక దేవాలయం కనబడుతుంది. ఈ దేవాలయం పేరు వచ్చి శ్రీ లీలా మాధవస్వామి దేవాలయం. ఇక్కడ కనబడుతున్నాయి కదా మెట్లు. ఈ మెట్ల ద్వారా మనం నడుచుకుంటూ వెళ్తే నేరుగా సింహాచలం దగ్గరికి చేరుకోవచ్చు. ఇదే ఫ్రెండ్స్ ముఖ్యమైన దార. ఈ వాటర్ అనేది ఎక్కడి నుండి వస్తుందో ఇప్పటికొచ్చి ఎవరు కనుక్కోలేకపోయారు. ఇది సమ్మర్లో కూడా ఈ వాటర్ అనేది ఫ్లో అవుతూనే ఉంటుందంట. చాలామంది ఈ దారి దగ్గరకు వచ్చి స్నానం చేస్తూ ఉంటారు. నేను కూడా స్నానం చేశాను. కానీ ఈ వాటర్ నేను టేస్ట్ చూడగానే చాలా స్వీట్గా ఉంది. చాలా వాటర్ అని కానీ ఇప్పుడు కొండల్లో వచ్చే వాటర్ అని కానీ కొంచెం బురదగా ఉంటుంది. కానీ ఇది చాలా ఫ్రెష్గా చాలా బాగా నచ్చింది. నా స్నానం అయితే పూర్తయింది. ఇప్పుడు రెడీ అయ్యి వేణుగోపాల స్వామి గుడికి వెళ్తున్నాను. ఇది చాలా పురాతనమైన ఆలయం. ఇది కూడా సింహాచలం దేవస్థానం వారిదే. ఈ గుడిలోకి ఎంటర్ అవగానే నాకు కొంచెం పీస్ఫుల్గా అనిపించింది. ఇక్కడ హనుమంతుడు ఉన్నారు. హనుమంతుడు వారికి దండం పెట్టుకుని అలా గుడిలోకి ఎంటర్ అయ్యాను. ఇక్కడ వేణుగోపాల స్వామి టెంపుల్ చూడగానే నాకు పాత గుళ్ళు వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉంది. పల్లెటూరులో గుళ్ళు ఎలా ఉంటాయి అలా ఉన్నాయి అన్నమాట.
ఇప్పుడు మనం భైరవ స్వామి దగ్గరికి వచ్చాము. ఈ విగ్రహం చూడడానికి చాలా పురాతన విగ్రహం లాగా ఉంది. ఇది చూస్తుంటే రాజుల కాలం విగ్రహం లాగా అనిపిస్తుంది. కానీ ఎప్పటి నుంచో విగ్రహాన్ని ఇలా మెయింటైన్ చేస్తున్నారంటే దేవస్థానం గొప్పతనం అని చెప్పాలి. ఇప్పుడు మనం శివాలయంకి వెళ్దాం. ఈ మార్గాన్న శివాలయంకి దారి అంటే పక్కనున్న మెట్ల మీద నుంచి కూడా వెళ్ళొచ్చు అనుకో. మనం వేణుగోపాల స్వామి గుడి మీద నుంచి వచ్చాం కాబట్టి ఇలాగ వెళ్తాం శివాలయానికి. శివాలయంకి వెళ్ళే ముందు ఇక్కడ నవగ్రహాలు నాగేంద్ర స్వామి ఉంటాయి. ఇక్కడ మనం దండం పెట్టుకుని శివాలయంలోకి వెళ్దాం. నేను శివాలయం లోపలికి వెళ్తున్నాను. వెళ్ళేసరికల్లా స్వామికి లోపల అభిషేకం చేస్తున్నారు. కరెక్ట్ టైంకి వెళ్ళాను అనుకుంటున్నాను నేను కూడా. ఈ బయటన ఈ చెట్లు, కొండ మీద ఉన్న ఈ గుడి చూస్తుంటే చాలా ఆనందం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇక్కడ పీస్ఫుల్గా ఉంది ఈ గుడి దగ్గర ఉంటే. మీరు కూడా మీ ఫ్యామిలీతో కంపల్సరీగా కిందనున్న వేణుగోపాల స్వామి, పైన మహాదేవుని దర్శించుకోండి. చూడండి ఈ లొకేషన్ ఎంత బాగుంది. కెమెరాలో నిలబడిందంటే లైవ్గా చూస్తే మీకు ఎలా ఫీల్ అవుతుంది ఊహించారు. అదిగో కనబడుతుంది కదా దార, ఆ కొండలో నుంచి అక్కడ పడుతుంది అనమాట. ఆ దార అలా కిందకు వస్తుంది. ఆ చిన్న కాలువ నుండి అలా వస్తుంది. చూసారా మనకి ఇంత ట్రావెల్ అయ్యి అంత ప్యూర్గా వాటర్ వస్తుందో మనకి. ఒక్కసారి వాటర్ తాగితే చాలా స్వీట్గా ఉంటుంది. నాకైతే శివయ్య దర్శనం చాలా బాగా జరిగింది. ఇంకా గుడి నుంచి బయటకు వచ్చి కిందకి వెళ్ళిపోతున్నాను. ఇది బయటికి వెళ్ళే మార్గం. ఇదంతా మెట్లు దిగే మార్గం అన్నమాట. ఇప్పుడు నేను కిందనున్న మన శ్రీ లీలా మాధవ స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఈ ఆలయం చాలా పీస్ఫుల్గా ఉంది. ఈ ప్రాంగణం కానీ చాలా బాగుంది. ఇప్పుడు గర్భగుడి లోపలికి వెళ్ళిపోతున్నాను. ఈ లోపల కూడా చాలా స్వామిని చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ గర్భగుడిలో ఒక గృహ కనబడుతుంది. ఆ గృహ ఏంటంటే డైరెక్ట్ సింహాచలానికి లింక్ అని చెప్తుంటారు. అక్కడ రాజులు, ఋషులు అప్పట్లో వెళ్ళేవారంట ఆ గృహలో నుంచి. చూసారా కదా ఫ్రెండ్స్, ఈ మాధవదార్ ప్లేస్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా మీ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఇక్కడికి వచ్చి స్పెండ్ చేయండి. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా M&M ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మరీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.